హలో ఎవ్రీవన్, డే 25 ఎపిసోడ్ 26. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఒకసారి క్విక్ గా రివ్యూ చేద్దాం. ఎమాన్యుయల్ వన్ మ్యాన్ ఆర్మీ, ఇమాన్యుయల్ ద కంప్లీట్ పైసా వసూల్ షో, ఇమాన్యుయల్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని అందరికి మాక్సిమం షో చూసిన వాళ్ళందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇమాన్యుయల్ ఫ్యాన్సా కాదా అని ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తుంది. మార్నింగ్ సాంగ్ తర్వాత హంగ్రీ హిప్పో టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ పవర్ కార్డ్స్ గురించి మీకు తెలుసు. టూ లైక్ కంటెండర్షిప్ ఒక కార్డ్ రెడ్ టీమ్ కి పవన్ కళ్యాణ్ కి వచ్చేసింది. హంగ్రీ హిప్పో టాస్క్ లో బాల్స్ విసరడానికి వీలు లేదు, బాల్స్ పాస్ చేయొచ్చు, మాక్సిమం బాల్స్ ఏ టీం వేస్తే వాళ్లే విన్నర్ అని లైక్ కండిషన్స్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ బాల్ లైక్ అందరూ అంటే బిగ్ బాస్ ఏం చెప్తారంటే వేరే వేరే ప్లేస్ లో బాల్ హైడ్ చేస్తారు. ఆ బాల్ ఎక్కడ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి తీసుకొచ్చి హిప్పో నోట్లో పెట్టాలి, హిప్పోకి ఆహారంగా తినిపించాలన్నది టర్మ్స్ అండ్ కండిషన్స్. అప్పుడు బాల్ ఎక్కడో ఉంటుందన్న ఉద్దేశంతో బజర్ మోగ్గానే బాల్ అంతా వెతుకుతా ఉంటారు మీద కంటెస్టెంట్స్ అంతా, గేమ్ లో ఉన్న వాళ్ళంతా. బట్ బాల్ పైనుంచి పడుతుంది, రీతుకి వస్తుంది. రీతు ఫస్ట్ బాల్ వేస్తుంది. రీతు వాళ్ళ టీమ్ తో డిస్కస్ చేస్తుంది. వాళ్ళందరూ బాల్ ఎక్కడో ఉందని వెతుక్కుంటూ ఉంటారు. మనం బాల్ ఇక్కడే ఉందన్న పైనుంచి వచ్చిందన్న థింగ్ మనము రివీల్ చేయకూడదని చెప్తుంది. సెకండ్ బాల్ శ్రీజ కూడా వెళ్తుంది, కానీ లక్కీలీ ఇమాన్యుయల్ చేతికి వస్తుంది. ఇమాన్యుయల్ చాలా కష్టపడి తీసుకొచ్చి లైక్ హిప్పోకి తినిపిస్తాడు విత్ హెల్ప్ ఆఫ్ కళ్యాణ్ తోటి. థర్డ్ బాల్ ఫ్లోరా కనిపిస్తుంది అండ్ ఇమాన్యుయల్ పాస్ చేస్తుంది. కళ్యాణ్ అని హెల్ప్ తీసుకొని సో కానీ అక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద భరణి శ్రీజకి టీం కి ఇస్తాడు, బ్లూ టీం కి ఇస్తాడు. అక్కడ బికాస్ శ్రీజ చేతిలో మాక్సిమం ఉందని అక్కడ థర్డ్ బాల్ ఒకటి మిస్ అయిపోయింది. బట్ అదే మనకి ప్రోమోలో చూపిస్తారు. రీతు, శ్రీజ, రాము, సుమన్ అందరూ చాలా ఇన్వాల్వ్ అయిపోయి చాలా అగ్రెసివ్ గా ఆట అయితే ఆడతారు. ఫోర్త్ బాల్ అగైన్ ఇమాన్యుయల్ వేస్తాడు. రీతుకి బాల్ దొరుకుతుంది, బట్ ఇమాన్యుయల్ బాల్ తీసుకుంటాడు లైక్ బాల్. తర్వాత సంజన ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. సంజన ఆల్రెడీ ఇప్పుడు గేమ్ ఈ లెవెల్లోకి వచ్చినాక ఆ టాస్క్ అంతా ఇదిలో ఉన్నప్పుడు వాళ్ళ ఆల్రెడీ 2 balls ఇమాన్యుయల్ పడిపోయినప్పుడు వాళ్ళ దగ్గర 1 ball కూడా లేనప్పుడు ఇంకా ఎన్ని బాల్స్ ఛాన్స్ ఉందో తెలియదు. కాబట్టి సంజన ఇమాన్యుయల్ కి హెల్ప్ చేయాలనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ తన కోసం కెప్టెన్సీ వదిలేశాడు కాబట్టి ఆ ఫేవర్ రిటర్న్ చేయాలనుకుంటుంది. హరీష్ వచ్చి కన్విన్స్ చేస్తాడు, బట్ సంజన చాలా క్లియర్ గా తన డెసిషన్, తన హానెస్టీ అక్కడ చెప్తుంది. ఫిఫ్త్ బాల్ ఇమాన్యుయల్ చేస్తాడు, మళ్ళీ ఇమాన్యుయల్ వేస్తాడు. యాక్చువల్లీ ఈ అన్ని ఓవరాల్ ఇమాన్యుయల్ మాత్రం చాలా ఫైట్ చేస్తాడు. బాల్ ని హోల్డ్ చేసుకొని పట్టుకోవటం, తను మూవ్ చేసుకుంటూ, నిన్న మనం అనుకుంటాం తన హెవీ బాడీ తోటి కొంచెం కష్టం ఏమో కళ్యాణ్ ని, బట్ ఇద్దరు ఒకే టీమ్ లో ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఇద్దరు ఆపోజిట్ టీమ్ లో ఉండుంటే మాత్రం ఇమాన్యుయల్ కొంచెం కష్టం అయ్యేది. ఎందుకంటే నలుగురు బాల్ పట్టుకున్నప్పుడు కళ్యాణ్ తోసేసి ఆ లైన్ లోకి ఇమాన్యుయల్ వేసిన విధానం, కళ్యాణ్ పవర్ స్ట్రెంగ్త్ ఏంటో మనకి అక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ బ్లూ టీం వాళ్ళకి రుతికి, తనుజకి అండ్ శ్రీజ లైక్ హరీష్ స్వాప్ అయ్యాడు కానీ, బట్ వాళ్ళందరికి సంజన మీద కోపం వస్తుంది. ఇక సంజన సంజన కూడా ఫైట్ చేస్తుంటే ఇద్దరు ముగ్గురు టీములు ఫైట్ చేస్తా ఉంటే మూడో టీం కి డెఫినెట్లీ ఆపోజిట్ టీం కి కష్టం అవుతుంది. బట్ సంజన వాళ్ళు ఆల్రెడీ సంజన ఓన్లీ గివ్ అప్. రాము అండ్ సుమన్ ఫైట్ చేస్తున్నారు. సో అక్కడ ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది అండ్ రెడ్ టీమ్ విన్నర్ అవుతారు. పవన్ కళ్యాణ్ పవర్ కార్డ్ తీసుకొని ఇమాన్యుయల్ కి ఇస్తాడు. అదంతా ఒకటే. బట్ డెమన్, సుమన్, రీతు వీళ్ళందరూ సంజన గురించి డిస్కస్ చేస్తుంటారు. సంజన రెడ్ టీమ్ కి సపోర్ట్ చేయటం వాళ్ళెవరికి నచ్చలేదు. అండ్ ఈవెన్ రాము కూడా అంటుంటాడు, ఒకళ్ళు డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే కనుక నేను ఆమెని డైరెక్ట్ గా నామినేట్ చేస్తా అని చెప్తా ఉంటాడు అనమాట. సో మొత్తానికైతే ఇవన్నీ అయిపోయినాయి ఛాలెంజెస్. రెడ్ టీమ్ విన్నర్ అవుతారు. రెడ్ టీమ్ ని బిగ్ బాస్ కంగ్రాచులేట్ చేస్తారు. నాకు చాలా వరకు అనిపిస్తుంది లైక్ పవన్ కళ్యాణ్ కి కంటెండర్షిప్ వచ్చేసినాక సైలెంట్ అయిపోయాడా, కామ్ అయిపోయాడా, ఇమాన్యుయల్ కి అంత ఎక్కువగా సపోర్ట్ చేశాడు బట్ క్యాజువల్ గా చేస్తున్నట్టుగా కొంచెం తను ఎంత అరిచుంటాడు అసలు ఇమాన్యుయల్. కళ్యాణ్ ఐ థింక్ నిన్న ఎపిసోడ్ అంతా అరుస్తూనే ఉన్నాడు. మనకి ఇన్నిసార్లు చూపించాడు లైవ్ లో, ఇంకెంత అరిచుంటాడు అంటే తనకి సపోర్ట్ గా రావాలని. బికాస్ తను ఫ్లోరాని కాల్ చేయలేడు. ఫ్లోరా ఆల్రెడీ తను ఉండటమే చాలా
వీక్ గా ఉంటుంది, తనకంత ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు. సో మొత్తానికైతే వాళ్ళిద్దరికి ఎనీ హౌ బోత్ ఆఫ్ దెమ్ గాట్ ద కంటెండర్షిప్. అండ్ బిగ్ బాస్ నెక్స్ట్ ఫర్దర్ ఇంకా గేమ్ కొనసాగించడానికి చూస్ 6 మెంబర్స్, అందులో త్రీ పేర్స్ గా చేయండి. దే విల్ ఫేస్ ద అనదర్ ఛాలెంజ్. అప్పుడు వాళ్ళిద్దరి డెసిషన్ వాళ్ళదే, వాళ్ళిద్దరూ లైక్ సంచాలక్ గా ఉండాలి అని చెప్తారు. సో హరీష్ ఇచ్చేశాడు, 7 ఉంటారు. అందులోంచి రీతు, ఫ్లోరా, రాము, సంజన అండ్ తనూజ సుమన్ ని పేరప్ చేస్తారు. తనూజ సుమన్ బోత్ రూల్స్ వైలేట్ చేసి వెళ్ళిపోతారు. దానికి తనూజ చాలా ఏడ్ చేస్తుంది. అండ్ రీతు డెమోన్ వెళ్ళి ఆమెని ఓదార్స్తారు. రీతు కూడా ఏడ్ చేస్తుంది ఆమెతో పాటు. రాము విన్ అవుతాడు. అండ్ రీతు బ్లాక్ చేసి ఫ్లోరాని బ్లాక్ చేసి రీతు విన్ అవుతుంది. దానికి ఫ్లోరా చాలా అప్సెట్ అవుతుంది. అండ్ భరణి అంటారు విన్ అవటం కాదు, యాక్చువల్ గా ఎనీ సీజన్ ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే కప్పు కాదు, మనం గెలవాల్సింది ఆడియన్స్ హార్ట్స్. అది చూసే వాళ్ళ వ్యూవర్స్ వాళ్ళ హార్ట్స్, అది అది ముఖ్యం. ఎలా గెలిచామన్నది చాలా ఇంపార్టెంట్ అని మనకి ప్రతి సీజన్ లో చెప్తాయి. ఓవరాల్ గా డే 25 ఈజ్ అ ఫిజికల్ అగ్రెషన్, లైన్ క్రాస్ ఆర్గ్యుమెంట్స్, టీమ్ స్ట్రాటజీస్ అండ్ సంజనాస్ ఎమోషనల్ యాంగిల్ హైలైట్స్ అవుతాయి. సో ఈ నలుగురు అయితే కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు. ఎవరెవరంటే కళ్యాణ్ ఫర్ ద ఫస్ట్ దిస్ థింగ్, సెకండ్ ఇమాన్యుయల్, థర్డ్ రాము, ఫోర్త్ రీతు. అన్యాయమో న్యాయమో తన స్ట్రాటజీయో మొత్తానికైతే వీళ్ళ నలుగురు కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు. వీళ్ళ నలుగురులో కెప్టెన్సీ ఎవరు వస్తారు, ఎవరు కెప్టెన్ అవుతారన్న న్యూస్ ఆల్రెడీ మనకి వచ్చేసింది. దాని గురించి కూడా మనం చేద్దాము. బట్ అన్యాయం జరిగింది ఎవరికి, ఎవరిద్దరు యూనో అర్హులు దానికి. సో మిగతా వచ్చి జాయిన్ అయిన వాళ్ళిద్దరూ సింపుల్ టాస్క్ లో వచ్చి జాయిన్ అయిన వాళ్ళకి రావటం మీకు నచ్చుతుందా? మీ కామెంట్ చెప్పండి. ప్లీజ్ లైక్, వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ మంజుల. థ్యాంక్ యూ.